హలో గైస్, నమస్తే. మా ఫ్రెండ్ గాడు హైదరాబాద్కి వెళ్తున్నాడు. ఇన్ని రోజులు నాతో కలిసి ఉండి ఈరోజు పోతున్నాడు. ఇక మావోడు శశి వీడితోనే జాబ్ లో జాయిన్ కానీ పోతున్నాడు. ఎన్నుకున్న పిల్లలు కాలేజీకి పోతున్నారు భువనగిరి. ఆ పిల్లల్ని బస్సు ఎక్కించి వీళ్ళు బండి మీద ఇద్దరు పోతారు. ఇంకో బండిని రివర్స్ ఇంటికి తీసుకెళ్తా. మా శశి అరే మాట్లాడరా. ఇన్ని రోజులు ఇద్దరు కలిసిన్నారు బాగానే, నాతో వస్తుండు వాన రప్పిస్తుండు. ఇక ముందు ఎన్ని ఆటంకాలు కలిగిస్తాడో నాకు అదే భయం అవుతుంది. నాతో వచ్చి నన్ను ఊరికి గుంజిండు, మరి వీనితో పోతుండు, వర్షం వస్తుంది. మరి దేవుని దయ, మరి ఎన్ని రోజులు ఉంటాడో చూస్తాం. ఈ వానతో వెనుకకు మళ్ళీ వస్తా మధ్యలో నాకు అదే భయం అవుతుంది. ఒకసారి నాతో వచ్చి బండి యాక్సిడెంట్ అయింది మొత్తం. ఎంత అంటే బైక్ అది చెప్పుకోలేనంత బాధగా. కానీ అది ఇంతవరకు నెక్స్ట్ వీడియోలలో అది చెప్తా. నా బండి ఎంత యాక్సిడెంట్ అయింది, ఎంత పెట్టుబడి అయింది అని నెక్స్ట్ వీడియోలలో చెప్తా. అది ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలే. అది నేను చెప్పాలంటే యాక్సిడెంట్ అయిన ముచ్చట మా డాడీకి ఎవరు చెప్పారైనా ఇన్సూరెన్స్ ఉంటే అదే క్లెయిమ్ చేసుకొని బిల్ అప్పుడు నేను డ్యూటీ చేసేది నా అకౌంట్ డబ్బులు కట్టుకొని బండి తీసుకున్నాం. మళ్ళా ఆ డ్యూటీ నేను చేసేది అన్ని పోనీకి కారణం అయితే ఇంకో వాడే పోతారు, ట్రాక్టర్ దిగబెడతారు. ఇవన్నీ తిరగుతా పనులు ఎటుపోతాయేమో పాపం. ఒక్కరిని ఉండాలి. ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు పోతున్నందుకు బాధ అనిపిస్తుందిరా. ఊరికైనా ఉంటుందిలే కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఎల్లకాలం లోపట్నే ఉంటా. వస్తాం, అటు పోతాం, ఇటు వస్తాం. ఉన్నూరు నిష్పెట్టి అయితే ఎక్కడ పోలేం కదా. చెప్పరా, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోతున్నావు. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఇప్పుడు పోతున్నందుకు ఉంటా అనుకుంటున్నావా, ఉండలేను అనుకుంటున్నావా? నేను డ్యూటీ చేసుకుంటా, నేను సెట్ అవుతా లైఫ్ లో అనుకుంటున్నావా? ఎన్ని రోజులు ఊళ్ళో ఉంటారా? ఊళ్ళో గాలి తిరిగే బాలు హైదరాబాద్ పోయేదన్న డ్యూటీ చేసుకుంటాను. వెరీ నైస్. అంతా ఊళ్ళే పోవాలనే వెళ్ళిపోతున్నాయి. ఇక అంటే మీ అమ్మ నాన్న తిడితే పోతున్నావా, లేకుంటే ఖుషితో పోతున్నావా? ఇక రోజంతా పెద్దోళ్ళ అవుతుంటే ఇక ఊళ్ళో ఉంటే మొత్తం మంచిగా లేదు, వాల్యూ లేకుండా అయిపోతుంది కదా ఊర్లుంటే. మా వాళ్ళు ఏం ఫోర్స్ చేయాలి, నేనే పోతున్నాను, నా ఇష్టంతోనే పోతున్నాను. లైఫ్ లా సెట్ కావాలి. రేపు పెళ్లి కావాలంటే ఊరికనే ఇస్తారా పిల్లలు? ఈ వ్యవసాయం చేసేటానికి పిల్లనియాలన్నా గానీ ఎవడు ఇయ్యాడు కాబట్టి ఇక హైదరాబాద్ పోవాల్సింది వస్తుంది. ఇక రేపు నీకు ఇట్లా మన దండకే పోతా నేను హైదరాబాద్కి. రారాదు నువ్వు కూడా నాట అయిపోయినాక నీకు ఇలా పోతా. హైదరాబాద్ లాక్స్ ఇస్తాం, మేమంతా ఒక ఎంజాయ్ చేస్తావు. హైదరాబాద్ కూడా ఎంజాయ్ చేద్దాం. నువ్వు నేను చేసిగాడు అందరం ఒక రూమ్. హైదరాబాద్ లో ఒక రూమ్ ఉంది, అంత ముందే ఉండొచ్చినాం మేము అంతా కలిసి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ హైదరాబాద్ రూమ్ ఉంది. నా నాటు సీజన్ కాబట్టి నేను ఉండవలసింది వస్తుంది, లేకుంటే వీళ్ళతోనే పోయేటోని. ఇప్పుడు కాకపోతే మనకి ఇప్పుడు కాలం అయితే లేదు, మొత్తం వర్షాలు పడతలేవు, అందుకే పోవాల్సింది వస్తుంది. ఎన్ని రోజులని ఊళ్ళు ఉంటాయని చెప్పు అంతే. ఫస్ట్ ఈ పొరగాలని ఆత్మకూరు దించేద్దాం, బస్ ఎక్కిద్దాం అనుకున్నాం. అలా ముఖాలు చూసి మాకు భయమైంది. బస్ ఏడు దిగి మళ్ళీ ఇంటికి ఏడు వస్తారా అని నేనే మళ్ళీ సరే తీరా మళ్ళీ భువనగిరికే పోదాం. చక్కగా భువనగిరి పోయినాక వాళ్ళ భువనగిరిలో దించి మళ్ళీ నేను రిటర్న్ అయ్యి భువనగిరికి వచ్చినాం. మళ్ళీ హాస్టల్కి వచ్చినాం. బెడ్లు ఈడ అన్నం, ఏదన్నా అన్నం బాగుండకుండా అన్నం వండుకోవచ్చు అంట, కూర మంచిగా ఉండకుంటే కూర వండుకోవచ్చు అంట. ఈ హాస్టల్లా మన భువనగిరి హాస్టల్. రైట్ ఆరా, బాయ్ చెప్పు. వంశీగాడు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. నేను రిటర్న్ వచ్చేసిన, ఇంటికి వచ్చేసి బయకాడికి వచ్చేసిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇప్పుడే లాంగ్ వీడియో స్టార్ట్ అయినాయి కాబట్టి అంత మీకు కావాల్సినంత రాదు. అంటే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీయడం అట్లనే తీస్తూ ఉంటే ఇంకా మంచిగా వస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా మంచి వీడియో తీయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్.